హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఆల్రెడీ మనం నెక్స్ట్ లెవెల్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఒక నోటిఫికేషన్ వీడియో చేసి డీటెయిల్డ్ వీడియో చేశాను కదా. కానీ చాలా మంది ఆ వీడియో చూసి నాకు మెసేజెస్ చేశారు లేదా కొన్ని కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ డౌట్స్ ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీ అందరి కోసం నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అక్కడ ఆల్రెడీ ఎంటెక్ చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడి రీసెంట్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో నేను ఒక కొంతసేపు మాట్లాడి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాను. అంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ నుంచి రావచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తే 2 months లో ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీ కావాలి, మీరు ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అయి ఉంటే గేట్ ఎగ్జామ్ సరిగ్గా జరిగి ఉండకపోతే ఆ కేసులో మీరు ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారు, ఇవన్నీ అంటే ప్లేస్మెంట్ సినారియో ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను ఒకసారి ఈ రోజు నిన్న కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి కనుక్కున్నాను. సో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ కైండ్లీ లైక్ దిస్ వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్. వీడియో అయిపోయే వరకు చూసి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. సో మీకు ఇందులో డీటెయిల్డ్ గా ఎవ్రీ అనాలిసిస్ ఇస్తాను. ఒకవేళ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఒకవేళ డౌట్ లో ఉన్నారనుకోండి, చేయాలా వద్దా, చేయగలనా లేదా అనేది ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే గేట్ సరిగ్గా రాయలేదు కానీ మీ గేట్ ప్రిపరేషన్ సరిగ్గా జరిగితే మాత్రం ఈ వీడియో చాలా బాగా. ప్లీజ్ వెయిట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సరిగ్గా జరిగి లాస్ట్ ఇయర్ మొన్న గేట్ సరిగ్గా రాసి ఉండకపోతే మాత్రం ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. చూడండి ఇక్కడ ఫస్ట్లీ 2 months ప్రిపరేషన్ స్ట్రాటజీ ఐఎమ్ గివింగ్ యూ. A focused plan I will be giving you for your PGW examination, including research and MTech, all categories. EC వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి, అందరికీ కూడా ఐ విల్ బి గివింగ్. మీరు ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా ఈ ఎగ్జామ్ రాయాలనుకున్నా సరే మీకు ఆప్షన్స్ ఇందులో చెప్తాను. ఇప్పుడు లెట్ స్టార్ట్. ఫస్ట్లీ ద క్వశ్చన్స్ ఎలా ఉండకపోతాయంటే, నేను ఇక్కడ మనం గెస్ చేయలేం ఫస్ట్, ఫ్రాంక్ గా చెప్పాలి కాబట్టి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్యాటర్న్ లో ఈ ఇయర్ రూలే లేదు. కానీ మీరు ఏ ఎగ్జామ్ రాసినా గేట్ కి ఒక్కసారి మీరు ప్రిపేర్ అయితే ఆ గేట్ ప్రిపరేషన్ దాటి మీ క్వశ్చన్ పేపర్ వెళ్ళదు. కానీ నేను అడిగిన దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందని అడిగాను. సో అందులో యాప్టిట్యూడ్, మ్యాథ్స్, ఈ పార్ట్ లో ఫిజిక్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారంట. అది ఒక సెక్షన్ ఉంది. టెక్నికల్ పార్ట్ ఒక సెక్షన్ ఉంది. టెక్నికల్ పార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ దే ఆర్ నాట్ గేట్ లెవెల్, బియాండ్ గేట్ లెవెల్ ఇచ్చారని చెప్పారు. అంటే మీరు ఒకవేళ క్యాట్ కాంప్రిహెన్సేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా వచ్చాయంట. సో మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతుంటే ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక 40 marks అయినా ఉన్నాయి కదా. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్. సో ఎక్కువ మనకి ఏంటంటే, ఐ వాంట్ టు సే వన్ థింగ్. క్వశ్చన్స్, స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడిగాను. మెయిన్లీ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ మన కోర్ ఇంజనీరింగ్ పార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అయితే ఆన్ పార్ విత్ గేట్, కానీ ఇంకా గేట్ కంటే కొంచెం ఈజీగానే ఉన్నాయి సార్ అని చెప్పారు నాకైతే. సో యూ నీడ్ నాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ ద గేట్ డెప్త్. గేట్ కి మీరు ప్రిపేర్ అయి ఉంటే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయినట్టే. ఒక 2 months ఆగి మీరు రివైజ్ చేసుకుని హ్యాపీగా ఎగ్జామ్ రాసేయచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేసే వాళ్ళని 2 categories గా డివైడ్ చేస్తాను. ఒక కేటగిరీ ఏంటంటే గేట్ కి ప్రిపేర్ అయ్యి మనం ఈ ఎగ్జామ్ ఇస్తున్న వాళ్ళు, గేట్ కి అసలు ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ ఇస్తున్న వాళ్ళు, ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇద్దరికి హెల్ప్ అయ్యేది ఏంటంటే కామన్ పాయింట్, యాప్టిట్యూడ్ కొంచెం స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వండి. ఇట్ మైట్ బి లిటిల్ టఫర్. సో దానికి కొంచెం మంచి టైం ఇవ్వండి. ఈవెన్ గేట్ లో కూడా అది హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ కదా. సో గేట్ లో ఈజీగా ఉందని ఇక్కడ ఈజీగా ఉండాలి రూల్ లేదు. కొంచెం క్యాట్ లెవెల్లో కాంప్రహెన్షన్, వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుని వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ సే. ఇది బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ ఐ హ్యాడ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ ఇవన్నీ కొంచెం రిలేటివ్ గా నార్మల్ గానే ఉన్నాయి. గేట్ లెవెల్లో మీకు ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్. ఇప్పుడు చూడండి హియర్, యూ హ్యావ్ 1 minute. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అయిన వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడతాం. ఫస్ట్ కేటగిరీలో ఆల్రెడీ మీరు గేట్ ప్రిపేర్ అయి ఉంటే మీరు ఇంకా కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. యాప్టిట్యూడ్ బాగా చూసుకోండి, మ్యాథ్స్ బాగా చేసుకోండి. దెన్ మిగతా పార్ట్ అంతా మీరు గేట్ లో చదివిందే రివైజ్ చేయండి. నాకు లాస్ట్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్ చెప్పింది ఏంటంటే, సార్ టీఓసి నుంచి, అదే థియరీ ఆఫ్ కంపిటీషన్ నుంచి కానీ కంపైలర్ డిజైన్ నుంచి కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఏం రాలేదు సార్ అన్నాడు. కానీ ఈ ఇయర్ అలా రాకూడదని రూల్ ఏమీ లేదు. రైట్. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ సిలబస్ లో లేవా అని చెప్పలేము మనం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నో బడీ విల్ ఈవెన్ గేట్ ఎగ్జామ్ లోనే సిలబస్ ఫాలో కావట్లేదు కదా. సో ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఇన్పుట్ ఫర్ యూ. బట్ ఒకవేళ మీరు సెలెక్టివ్ ప్రిపరేషన్ చేస్తున్నట్టుంటే ఆ 2 subjects ని మీరు నెగ్లెక్ట్ చేసి అట్లీస్ట్ మీ దగ్గర తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు అది హై ప్రయారిటీగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఐ కెన్ సే.
సో మీరు గేట్ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోతే ఈ 1 మంత్ 2 మంత్ ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అయ్యాను కదా, నాలో మళ్ళీ చదవాలంటే ఇబ్బందిగా ఉంది అని అనుకోకండి. ఇది మీ కెరీర్ మీరు కాకుండా ఇంకా ఎవరు హెల్ప్ చేసుకోలేరు కదా. మీ కెరీర్ కోసం మీరు ఇంకొక 2 మంత్స్ ఎఫర్ట్ ఇస్తున్నారని అనుకోండి. టు బి ఫ్రాంక్ చెప్తాను, ఈ ఎఫర్ట్ అనేది నెవర్ ఎండింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు మీరు కష్టపడుతూనే ఉండాలి. ఆ కష్టం నుంచే మీకు వాట్ ఎవర్ మేబీ ద సక్సెస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. దాన్ని ఎంజాయ్ చేస్తూనే మీ కష్టం అనేది ఎప్పుడూ ఆగదు. అదే విధంగా మీ ప్రిపరేషన్ కూడా ఏదో 1 ఇయర్ లో ప్రిపేర్ అయిపోతే ఎగ్జామ్ వచ్చేస్తే లైఫ్ సెటిల్డ్ అని ఎప్పుడూ అనుకోకండి. ఐఐటికి వెళ్ళాక, ట్రిపుల్ ఐటీకి వెళ్ళాక అక్కడ ఉండే కష్టాలు అక్కడ ఉంటాయి. తర్వాత జాబ్ వచ్చాక అక్కడ ఉండే కష్టాలు అక్కడ ఉంటాయి. హార్డ్ వర్క్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఫ్యాక్ట్ అండ్ రియాలిటీ. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉంటే మన మైండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోదు. సో బీ క్లియర్ విత్ దాట్. సో మీరు ఈ 2 మంత్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా మళ్ళీ చదవాలని అనుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. యూ బి హ్యావింగ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నేను అడిగాను ప్లేస్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయంటే, లాస్ట్ ఇప్పుడు సీనియర్స్ చెప్పడం ఏంటంటే మంచిగానే ప్లేస్ అవుతున్నారని చెప్పారు. ఈవెన్ వెబ్సైట్ లో కూడా ప్లేస్మెంట్ రికార్డ్ ఉంటుంది, పర్సంటేజెస్ ఎక్సెట్రా అన్ని ఉంటాయి. మీరు చెక్ చేయండి ఎంతమంది పర్సంటేజ్ ప్లేస్ అయ్యారు, యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత, అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్ తో నేను మాట్లాడిన దాని ప్రకారం ఈస్ వెరీ హ్యాపీలీ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్ అండ్ ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్సో గుడ్. ఎందుకంటే నేను ఎవరో కొంతమంది చెప్పారు సార్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంత బాగాలేదంట కదా. నేను చూశాను, బట్ నేను ప్లేస్మెంట్స్ ఎక్కువ పట్టించుకోలేదు నేను చేసిన అనాలిసిస్ లో. ఒకసారి అది కూడా డబుల్ కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్తే బెటర్ అని చెప్పి నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే. సో 2 మంత్స్ ఒకవేళ లాస్ట్ మన గేట్ సరిగ్గా అవ్వకపోతే 1 ఇయర్ ప్రిపేర్ అయిందా సార్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని అనుకోకండి. ఫ్రెష్ మైండ్ తో 1-2 డేస్ రీఛార్జ్ చేసుకోండి. తర్వాత మీ మైండ్ ని ట్యూన్ చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ మంచి కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఇవ్వండి. సో పీరియాడికల్ రివిజన్ చేస్తూ గేట్ కి ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యారో అన్ని చేయండి. ఇది ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కి. ఓకే. సో యూ రివైజ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. ఒకవేళ హియర్ హై వెయిటేజ్ సబ్జెక్ట్ అనేది ఎవరూ చెప్పలేరు. ఐ కెనాట్ సే దిస్ ఈస్ ద హై వెయిటేజ్ సబ్జెక్ట్, అది ఎగ్జామినర్ మోట్ బట్టి ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో కేటగిరీ 2 ఏంటంటే మీరు ఇప్పటి వరకు గేట్ ప్రిపేర్ కాలేదు. సో సపోజ్ ఫస్ట్ కేటగిరీకి క్లియర్ కదమ్మా, మీరు ఓన్లీ ఎక్స్ట్రా చదవాల్సింది యాప్టిట్యూడ్ బాగా చదువుకోండి. రివిజన్ చేసేటప్పుడు బోర్ ఫీల్ కాకండి. తప్పదు, మన కెరీర్ కోసం మనం కాకపోతే ఎవరు కష్టపడతారో అని అనుకుని మోటివేషన్ తెచ్చుకుని కష్టపడండి. ఎన్ని మోటివేషన్స్ ఎవరు ఇచ్చినా సరే మీరు వర్క్ స్టార్ట్ చేసాక వచ్చే మోటివేషన్ ఎవరు ఇవ్వలేరు. సో కీప్ వర్కింగ్, దట్స్ ఇట్. సో కేటగిరీ 2 అంటే ఇప్పుడు వరకు మీరు అసలు గేట్ కూడా ప్రిపేర్ కాలేదు, ఈ ఎగ్జామ్ డైరెక్ట్ గా అటెంప్ట్ చేస్తున్నారు, 2 మంత్స్ లో క్రాక్ చేయొచ్చా అంటే కష్టపడండి. ఛాన్సెస్ ఆర్ దేర్. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్ ద ఆన్సర్ బికాస్ యు ఆర్ కంపీటింగ్ హియర్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ద గేట్. వాళ్ళతో కంపీట్ అయ్యి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇద్దరికి ఈక్వల్ పెర్ఫార్మెన్స్, మీకేం డిస్కౌంట్ ఉండదు కదా. సో దట్ రియాలిటీ యూ షుడ్ అండర్స్టాండ్. కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువే ఉంటాయి. అరౌండ్ లాస్ట్ ఇయర్ ఇంటేక్ 130 వరకు ఉందంట, ఆల్ సిఎస్ బ్రాంచెస్ టుగెదర్. ఏది కాకుండా ఎంఎస్ పిహెచ్డి, డైరెక్ట్ పిహెచ్డి ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి మీ దగ్గర వర్త్ ఉంటే దే విల్ టేక్ యూ. దే డోంట్ మైండ్ అబౌట్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఓన్లీ, వీ విల్ టేక్. ఓకే. ఇప్పుడు చూడండి, ఈవెన్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ మై ప్రొఫెసర్. హీ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. మా ప్రొఫెసర్ కూడా అదే అన్నారు, మంచి స్టూడెంట్ ఉంటే హీఈస్ రెడీ టు టేక్. ఈవెన్ నన్ను పర్సనల్ గా అడిగారు. నేను ఇది ఐఎమ్ నాట్ సెయింగ్ ఓవర్ ద బోర్డ్స్, సీరియస్లీ చెప్తాను. నీ దగ్గర మంచి స్టూడెంట్ ఉంటే, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారో అని తెలుసు, చూసారు కాబట్టి నువ్వు మంచి స్టూడెంట్ అని చెప్తే నేను డైరెక్ట్ గా తీసుకుంటాను. ఎందుకంటే దే హ్యావ్ కమిటీ కోటాస్ సీట్స్, దట్ ఈస్ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది. దాంట్లో స్టూడెంట్ మంచివారు వాళ్ళకి అనిపిస్తే దే కెన్ టేక్ ఇట్ అనమాట. ఈ ఆఫర్డ్ మీ, నీ స్టూడెంట్ మంచివారు అయితే నాకు చెప్పు, నేను తీసుకుంటాను డైరెక్ట్ గా అడిగాను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ కెన్ రికమెండ్ ఎనీ ర్యాండమ్ పర్సన్. I should feel the same thing. I should take it as a responsibility, not as an opportunity, right? The same way, ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి సీట్స్ లిమిటేషన్ ఏమి ఉండదు. నాట్ లైక్ అదర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఇంతమందినే తీసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర వర్త్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సో యూ నీడ్ టు ఓన్లీ పెర్ఫార్మ్ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్, దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు చూడండి, అలాగే మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే దే డోంట్ సెలెక్ట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఆల్సో. ఐ హావ్ సీన్ దట్ కండిషన్స్. 10 మంది ఇంటర్వ్యూ వస్తే 10 మంది నచ్చకపోతే 10 మందిని రిజెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే. చలో ఇప్పుడు కేటగిరీ 2 ఈ రోజే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏం చేయాలి? మీకు ఆల్రెడీ కొంతవరకు నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ బాగా చదవండి. కొత్త సబ్జెక్ట్స్ కి ఆ, ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను. తక్కువ టైంలో మన సబ్జెక్ట్ ని ఈజీగా చేసే పద్ధతి ఏం చెప్తానంటే, ఇప్పుడు గేట్ ఎగ్జామ్ కోసం అని చెప్పి మొత్తం అన్ని ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ లో, ఎటెక్ అన్ని ప్లాట్ఫామ్స్ లో ఏం చేసాం, మారథాన్ సెషన్స్. నేను వర్క్ చేస్తున్న జిఎఫ్సి లో మారథాన్ సెషన్స్ చేశాను, నెట్వర్క్ అనాలిసిస్ చేశాను, డిజిటల్ చేశాను. మా టీం అంతా మొత్తం అన్ని ఈసీ చేశారు. అలాగే సిఎస్సి కూడా మారథాన్ సెషన్స్ ఉంటాయి.
ఈ మారథాన్ సెషన్స్ లో ఏమవుతుందంటే 8 అవర్స్ లో మొత్తం సబ్జెక్ట్ ని మంచిగా రివైజ్ చేస్తారు. అట్లాగే దాంతో పాటు పీవైక్యూ సిరీస్ అని ఉంటాయి. చూడండి, మారథాన్ సెషన్, పీవైక్యూ సెషన్, ఈ రెండు మనకి ఎందులో ఉన్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ఎడ్టెక్ ప్లాట్ఫామ్ లోని సిఎస్సి బ్రాంచ్ మీరు ఛానల్ ఓపెన్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ కి వాళ్ళు మారథాన్స్ చేశారు, పీవైక్యూస్ చేశారు. ఓకే, నేను ఎవరిని కామెంట్ చేయను కాబట్టి వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని చెప్పను, అది మీరే చూస్ చేసుకోండి. మీరు ఎన్ని సబ్జెక్ట్స్, ఎందుకంటే ఇక్కడ 20 అవర్స్ లో ఒక సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేసేయచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ గేట్, ఐ డోంట్ సజెస్ట్ దీస్ క్లాసెస్. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర టైం లేదు, తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి బెస్ట్ చాయిస్, go for marathon sessions, go for PYQs together. It will give you just 20 hours. Then quick revisions you do, make your own notes, PDFs, whatever maybe, then make it. కాకపోతే ఈ 2 months కి ముందే ఒక ప్లాన్ వేసుకోండి. ఈ 2 months లో నాకు ఎంత టైం, రోజుకి ఎంత టైం నేను ఇవ్వగలను. సో ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ర్యాండమ్ గా రోజుకి నచ్చిన వీడియో చూసి చదివితే మీకు రాదని నేను ఇప్పుడే చెప్పేస్తాను. సో యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఓకే, నాకు 2 months టైం ఉంది. 2 months లో నేను ఇన్ని డేస్ వర్క్ చేయగలను, ఇంత టైం నాకు ఇవ్వగలను. సో ఈ టైంలో ఇన్ అవర్స్ ఈ సబ్జెక్ట్ కి, ఇన్ అవర్స్ ఈ సబ్జెక్ట్ కి ఇస్తాను, ఈ రోజు ఇది చదువుతానని వీక్లీ టార్గెట్ మీరు మెజర్ చేసుకోవాలి. ఈ వీక్ ఇది నేను కంప్లీట్ చేశానా లేదా, అటువంటి ప్రాపర్ మెజర్మెంట్ తో, ప్రాపర్ స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా యూ విల్ బి సక్సీడెడ్. If you don't do that, nobody can help you. Okay, so this is what you need to do it. Believe in me, then you will be definitely succeeded. So regarding that, if you want, you can text me, I can help you. Mentorship, paid mentorship program కావాల్సిన దీనికి, or free guidance కావాల్సిన, I can help you. That's a different case. But this information is for every single student. ఓకే, ఇప్పుడు ఈ కేటగిరీ 2 లో మీరు అన్ని సబ్జెక్ట్స్ 2 months లో కంప్లీట్ చేయలేరు, అన్రియలైజబుల్ టార్గెట్స్ పెట్టుకోకండి. ఈ ప్రాసెస్ లో వెళ్ళండి, సక్సెస్ అవుతారు. సో నేను చెప్పిన కంపైలర్ డిజైన్, టీఓసి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. అగైన్ ఇది గెస్ మాత్రమే, అక్కడికి వెళ్ళాక అందులోంచి క్వశ్చన్స్ వస్తే మనం ఏం చేయలేం, కానీ 90% ప్రాబబిలిటీ ఇస్ దేర్ ఫర్ దిస్. సో అవి వదిలేసి మిగతా సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. హై వెయిటేజ్ అంటూ ఏం లేదు, అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ గానే ఉంటాయి. వీటి నుంచి అయితే క్వశ్చన్స్ రాలేదంట. యువర్ సిఎన్, ఓఎస్, ఆల్ అదర్ సబ్జెక్ట్స్ యూ కెన్ హ్యాపీలీ ప్రిపేర్. ఫర్ ఈసీ ఆల్సో ప్రీవియస్, ఇక్కడ మనం ఖచ్చితంగా చేయాల్సింది ప్రీవియస్ గేట్ క్వశ్చన్ పేపర్స్. అది చేస్తేనే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. కానీ కాన్సెప్ట్ తెలియకుండా పీవైక్యూ చేసినా యూజ్ అవుతుంది. అందుకే మారథాన్ సెషన్స్, పీవైక్యూస్ అనేది మంచి కాంబినేషన్ అవుతుంది. లేదా ఒక 2 సబ్జెక్ట్స్ అయినా నేను మంచిగా నేర్చుకుంటాను సార్ అని అనుకుంటే, ఈసీ వాళ్ళకి చెప్తున్నాను, నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ లో ఉంది, ఇది కావాలంటే చూసుకోండి. నెట్వర్క్స్ డిజిటల్ రెండు కలిపి నేను కంబైన్డ్ కోర్స్ జస్ట్ 3000 కి లాంచ్ చేశాను. యూ కెన్ టేక్ దిస్ కోర్స్, ఐ కెన్ గివ్ యూ మై గైడెన్స్ టిల్ IIIT హైదరాబాద్ ఎగ్జామ్ ఆల్సో. ఈసీ వాళ్ళు అయితే మీరు ఈ కోర్స్ తీసుకోండి, మీకు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మిగతా సబ్జెక్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో యూ కెన్ టేక్ దిస్ కోర్స్ ఆల్సో. దిస్ ఈస్ ఈసీ అండ్ సిఎస్సి ప్లాన్. ఓకే, ఈసీ వాళ్ళు అయితే మన బేసిక్ సబ్జెక్ట్స్ అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ నేను జిఎఫ్జి ఛానల్లో ప్రతి, ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి సబ్జెక్ట్ కి మారథాన్ ఉంది, పీవైక్యూ ఉంది. జిఎఫ్జి అనే కాదు, మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్లో చూసుకోండి. మీరు ఏ టీచర్ తో కంపాటబుల్ అయితే ఆ టీచర్ తో. నేనైతే నావి 2 డిజిటల్ నెట్వర్క్స్ మారథాన్, పీవైక్యూ కూడా అందులో చేశాను. మీకు ఫుల్ కోర్స్ కావాల్సిన సరే, పర్ఫెక్ట్ కోర్స్ వితౌట్, అది ఒక్క ఈ ఎగ్జామ్ కి కాదు, ఈ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవుతుంది అంటే. ఇంకోలా కూడా ఆలోచించవచ్చు, సార్ నేను ఈ 2 months ప్రిపేర్ అవుతాను, నెక్స్ట్ మళ్ళీ గేట్ కి ఇంకోసారి ప్రిపేర్ అవ్వకుండా ఈ ప్రిపరేషన్ ని గేట్ కూడా యూజ్ చేసుకుంటాను అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. ఎందుకంటే 2 months ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఇది రాకపోతే మళ్ళీ గేట్ కి ప్రిపేర్ అయ్యి అంటే మీ 3 months ఆఫ్ టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఓన్లీ ఈ ఎగ్జామే నేను టార్గెట్ చేస్తానంటే ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. స్ట్రాటజీ చేంజెస్ విత్ ఎవ్రీ సింగిల్ పర్సన్. లేదు సార్ ఇది రాకపోతే నేను మళ్ళీ గేట్ ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు మళ్ళీ ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాదు. అప్పుడు ఇలా ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ 2-3 సబ్జెక్ట్స్ ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 4 subjects 5 subjects తో ఆ 4-5 subjects ఇక్కడ అప్లై చేస్తారు, వస్తే వచ్చింది, లేకపోతే అది మీకు గేట్ ప్రిపరేషన్ కి హెల్ప్ అవుతుంది. ఈ మారథాన్ పీవైక్యూస్ అనేవి గేట్ ప్రిపరేషన్ కి హెల్ప్ కావు, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి రివిజన్ కి హెల్ప్ అవుతాయి, లేదా ఈ షార్ట్ టర్మ్ లో ఏమైనా చేయడానికి దే విల్ బి హెల్ప్. ఓకేనా? సో కంపల్సరీ డైలీ టార్గెట్, వీక్లీ టార్గెట్ పెట్టి మానిటర్ చేసి మీరు ప్రిపరేషన్ చేస్తేనే ఇది పాసిబుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. If you are starting new, compulsory do it. If you are starting already preparing for GATE and continuing, please be staying motivated. That's it. సో నేను ఎప్పుడు ఇదైతే చెప్పను, ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నాలెడ్జ్ నేర్చుకోవడానికి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ పనిచేస్తాయి. ఒక టెక్స్ట్ బుక్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఎండ్ టు ఎండ్ చదవాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఆ టైంలో మీరు మంచి
టెస్ట్ మంచి సోర్స్ నుంచి కోచింగ్ తీసుకుంటే 3-4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయొచ్చు. సో తక్కువ టైంలో చేయాల్సినప్పుడు అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి అయితే ఐ కెన్ సజెస్ట్ యూ దిస్ పీవైక్యూ టెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. అదర్వైజ్ ఐ డోంట్ సజెస్ట్ యూ. ఓకే, ఇవన్నీ మంచివే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ సజెస్ట్. రైట్, సో be clear with network analysis, digital circuits, signals and systems, communications, అనలాగ్ సర్క్యూట్స్. అట్లీస్ట్ ఈ 5 అక్కడ ఎందుకంటే ఈసీ వాళ్ళకి చెప్తున్నాను, విఎల్ఎస్ఏ స్పెషలైజేషన్ ఉంది, ఎంబెడెడ్ స్పెషలైజేషన్ ఉంది, సిగ్నల్ ప్రాసెసింగ్ స్పెషలైజేషన్ ఉంది. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి కానీ అనలాగ్ నుంచి కానీ నెట్వర్క్ అనాలిసిస్ డిజిటల్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ ఖచ్చితంగా రావాలి. ఓకే, so this is all I want to give you if you are aiming for triple IT. So this I hope this help you. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, I have a class. So మీరు ఒకవేళ you want to purchase the gate courses, our courses are live. లేదంటే ఇదిగోండి ఈ కోర్స్ తీసుకోండి, డిజిటల్ నెట్వర్క్ కాంబో. ఈ కోర్సులో మీరు 2x స్పీడ్ లో కంప్లీట్ చేస్తే విత్ ఇన్ 1 మంత్ ఈ పార్ట్ లో స్ట్రాంగ్ అవుతారు. మిగతా పార్ట్స్ కి పీవైక్యూస్ చూసినా అర్థమైపోతాయి. ఎందుకంటే ఈ నెట్వర్క్స్ వస్తే మీకు డిజిటల్ ఈజీ అవుతుంది. సో అట్లీస్ట్ 1-2 సబ్జెక్ట్స్ అన్నా మంచిగా నేర్చుకోవడానికి యూ కెన్ యూజ్ దిస్ రికార్డెడ్ కంటెంట్. సో యూ కెన్ పర్చేస్ దిస్. పర్చేసింగ్ లింక్ కావాలంటే మన వెబ్సైట్ లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదన్నా ఐ విల్ రైట్ ఇట్ హియర్ ఇట్స్. రైట్, సో అవర్ వెబ్సైట్ లింక్ ఐ కెన్. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ నేను ఏ వీడియో చేసినా అథెంటిక్ గా దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ వీడియో చేయను. బికాస్ వ్యూస్ వస్తాయని చెప్పు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడానికి ఇష్టపడను. ఎనీథింగ్ ఐ విల్ డూ ఏ ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ కంటెంట్. ఒక క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర నుంచి నేను కంటెంట్ తీసుకుని, లేదా బీయింగ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ బి గివింగ్ దట్ కంటెంట్. సో నెక్స్ట్ లెవెల్ డాట్ ఏకేఏఎంఐ డాట్ నెట్ డాట్ ఇన్. Our guidance program is also going to launch. It will be live today. Even for Triple IT also, I'll launch a course for it. If you have any other queries, you can text me at my number. I can help you definitely for your preparation. Okay. కాల్ కంటే ఫస్ట్ మెసేజ్ చేయండి. నేను చాలాసార్లు చెప్పేది ఇది. ఎందుకంటే ఫస్ట్ మీరు కాల్ మెసేజ్ చేస్తే నేను ఫ్రీ టైంలో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ కాల్ ఆల్సో, వీ కెన్ టాక్ ఓవర్ ద ఫోన్ ఆల్సో, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ మీరు గేట్ సరిగ్గా అవ్వ ఉండకపోతే ఇది ఒక మంచి ఛాన్స్ గా తీసుకుని సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు సక్సెడ్ అవుతారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఆల్. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను మీ కామెంట్ ప్రతిదీ నేను చదువుతాను. ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోయినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.